హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినప గారెలు అండి. చాలా టేస్టీగా ఇంట్లో చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసేయండి. నేను చెప్పిన టిప్స్ని యూస్ చేసి ఒకసారి ట్రై చేసేయండి. నేనైతే ముందుగా 2 గ్లాసులు మినపగుళ్ళని అయితే తీసుకొని నేను నానబెట్టుకున్నాను. ఒక 4 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను ఉట్టి వాటర్లోనే. బాగా వాష్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలాగ నేను చూపించిన విధంగా అంత పలచగా కాదు, అంత గట్టిగా కాకోకుండా ఈ విధంగా నేను గ్రైండ్ చేసుకున్నాను. ఉట్టిదే గ్రైండ్ చేసుకొని నైట్ అంతా ఓవర్ నైట్ అంతా అట్లనే ఉంచేసాను. బయటైనా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఇలాగ ఓవర్ నైట్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇలాగ కొంచెం ఆ వాటర్ అనేది కొంచెం తగ్గి కొంచెం గట్టి పడుతుంది పిండి. ఇట్లా అయిన తర్వాత నేను కొంచెం బాగా గట్టి పడిందని చెప్పి కొద్దిగా వాటర్ చల్లుకున్నాను. ఇలా మొత్తం వాటర్ చల్లుకున్న తర్వాత ఒకసారి మొత్తం నీళ్ళు కలిసే విధంగా నేను ఒకసారి పిండి మొత్తం కొంచెం కలిసే విధంగా కలుపుకుంటూ ఇలాగా, అంటే వాటర్ అనేది పోసుకున్నా కాబట్టి పిండి కలిసే విధంగా కలుపుకుంటున్నానండి. దీంట్లోనికి ఇవి మీకు ఆప్షనల్, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కానీ ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇవన్నీ వేసుకొని చాలా బాగుంటుంది. నేనైతే ఒక పచ్చిమిరపకాయని సన్నగా తురుముకొని దాంట్లోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను కట్ చేసుకొని. తర్వాత కొంచెం ఇది అల్లం కూడా నేను కొద్దిగా అంటే చిటికెడు అల్లం సన్నగా తురుముకొని యాడ్ చేశాను. కొత్తిమీర పుదీనా 2 ఉంటే వేసుకోవచ్చు. కొత్తిమీర లేదు అని అంటే ఇది మీ ఇష్టం. కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. తర్వాత అంటే మీకు కావాల్సినంత సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుని నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పిండికి మొత్తానికి కలిసే విధంగా, అంటే అక్కడక్కడ ఉండిపోకుండా మొత్తం కలిసే విధంగా నేను పిండి మొత్తాన్ని కలుపుకున్నాను. సాల్ట్ కూడా బాగా పట్టాలి కదా, లేకపోతే అక్కడక్కడ గార్లిక్ మధ్యలో తగులుతూ ఉంటుంది సాల్ట్. అందుకని మొత్తం కలిసే విధంగా చూసుకోండి. తర్వాత స్టవ్ అది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోండి. ఇలా ఆయిల్ని తీసుకున్న తర్వాత హీట్ ఎక్కిందా లేదా అని చెప్పి ఇలా చేపెట్టుకుని చూస్తే సరిపోతుంది. హీట్ ఎక్కిన తర్వాత మీకు ఇప్పుడు గారెలు కొంతమందికి పర్ఫెక్ట్గా షేపుల్లో రావు. అవి 3 టైప్స్గా మనం వేసుకోవచ్చు అనమాట. ఒకటి ప్లాస్టిక్ కవర్ తీసుకొని కవర్ మీద కాస్త ఆయిల్ రాసుకొని పిండి చేసుకొని ఇట్లా వేసుకోవచ్చు. లేదు అని అంటే టీ ఫిల్టర్ ఉంటుంది కదా, టీ ఫిల్టర్ మీద మీరు ఇట్లా నేను చూపించిన మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని దాని మీద కూడా ఇలా గారెలు వేసుకోవచ్చు. మీరు ఇలాగా అంటే ఇలా చేసుకోవాలని లేదు, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసేయండి. గారెలు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా లోపల కూడా బాగా కుక్ అయ్యే విధంగా 2 పక్కల కాలే విధంగా చూసుకోండి. ఒక పక్కన మొత్తం కాలేసిన తర్వాత, అంటే మొత్తం గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత తిప్పుకోండి గారెలు మొత్తాన్ని. అంటే మరి ఎక్కువసేపు కూడా కాకోకుండా కొంచెం సేపు ఉంటే సరిపోతుంది. బాగా కరకరలాడే గారెలు రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసేయండి. చూసారా ఎంతో చక్కగా కాలాయో గారెలు. ఇలాగ ఒక్కసారికే సరిపోవు అనమాట. అలాగా ఇంకా మిగిలిన పిండిని రెండో వాయిలో కూడా వేసుకోండి. సేమ్ ఇంతే. మీకు ఏ ప్రాసెస్లో నచ్చితే ఆ ప్రాసెస్లో మీరు వేసుకోండి. ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఫిల్టర్ మీద కానీ వేసుకుంటే బాగా వస్తాయి. ఇలా రెండో వాయిలో కూడా నేను మిగిలిన గారెపిండిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా బాగా వేయించుకున్నాను. చాలా టేస్టీగా వచ్చాయి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.